సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మనం ప్రెస్టేజ్ యొక్క ఇండక్షన్ స్టవ్ అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. సో ఈ వీడియోలో దీన్ని ఎలా ఉంటుందో మీకు చూపించబోతున్నాను. ఓకేనా? మీలో చాలామంది ఎలాంటి స్టవ్ కొనాలి ఆన్లైన్లో చూసి అంతా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో మీకోసం నేను ఈ వీడియోలో దీన్ని ఎలా ఉంటుంది, ఏది కొంటే బెస్ట్, బ్యాచులర్కి ఎలాంటిది కావాలి, ఫ్యామిలీకి ఎలాంటిది కావాలో నేను చెప్తాను. సో ఇండక్షన్ అయితే ఇలా ఉందన్నమాట. చూడండి, కవర్తో ప్యాక్ అయ్యి వచ్చింది. ఇందులో ఒక వారంటీ కార్డు కూడా ఇచ్చాడు. సెకండ్, దీంట్లో వారంటీ కార్డు ప్లస్ దీన్ని ఎలా యూస్ చేయాలని మొత్తం ఈ బుక్లోనే ఉంటుంది. కానీ మీకు ఎలా యూస్ చేయాలో నేను చెప్తాను. ఇదైతే మనకి 1200 వాట్తో అయితే రన్ అవుతుంది అనమాట. సో పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ అయితే అవుతుంది. సో వీటిలో వేరియంట్స్ ఉంటాయి. 1200, 1600 అండ్ 2000 అండ్ 2500 కూడా ఉంటాయి. సో యాక్చువల్గా మనకి కావాల్సిన దాన్ని బట్టి మనం ఇదైతే తీసుకోవచ్చు. సో నేనైతే 1200 అయితే తీసుకున్నాను. నా యూజేజ్ రెగ్యులర్ కుకింగ్ అయితే ఇది సరిపోతుంది. సో దీంట్లో అయితే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఆన్ అండ్ ఆప్షన్ ఉంది, అంటే ఇక్కడ ఆన్ చేయగానే ఇది ఆన్ అవుద్ది అనమాట. సో ఇక్కడ కర్రీస్కి మీకు టైమర్స్ రకరకాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని ఆన్ చేసి చూపించాలరా. సో ఇందులో అయితే మనకి డిఫరెంట్గా ఇప్పుడు కర్రీస్ బట్టి మనం అయితే దీన్ని అయితే వాడుకోవచ్చు. ఒకవేళ మనం ఇడ్లీ పెట్టుకోవాలంటే ఒక టెంపరేచర్ ఉంటుంది, కర్రీ చేసుకోవాలంటే ఒక టెంపరేచర్ ఉంటుంది. సో రకరకాల మన కుకింగ్ బట్టి, స్టైల్స్ బట్టి టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని యాక్చువల్ టెంపరేచరు 300 నుంచి 2000 వరకు ఉంటుంది. సో మనకి కావాల్సిన టెంపరేచర్లో అయితే మనం పెట్టుకొని ఈ ప్లస్ అండ్ మైనస్ ఉంటుంది కదా, దీంతో అయితే మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో అప్పుడు మనం ఇండక్షన్ రూమ్లో ఎక్కడైనా పెట్టుకునేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం హైట్లో పెట్టుకోవాలి ఫ్లోర్ నుంచి. ఎందుకంటే కింద ఒక ఫ్యాన్ అనేది ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. మనం డైరెక్ట్గా ఫ్లోర్ కాంటాక్ట్ అయినప్పుడు ఆ గాలి అనేది బయటకు వెళ్ళదు అనమాట. ప్రాపర్గా ఎగ్జాస్ట్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వదు. సో మనం దీనికి ఏం చేయాలంటే కొంచెం ఇట్లా హైట్ ఉండేలాగా పెట్టుకుంటే ఇండక్షన్ అనేది ఎక్కువ హీట్ అనేది అవ్వదు అనమాట. మీరు ఎవరైనా ఇండక్షన్ కొనాలనుకుంటే మీరైతే గిన్నెలు ఉంటాయి కదా, గిన్నెలు కొనేటప్పుడు చూసుకొని కొనుక్కోండి కింద ఇండక్షన్ ఆ కాయిల్ ప్లేట్ ఉందా లేదో అని చెప్పి. సో కొంతమంది అయితే తెలియకుండా కొనుక్కుంటారనమాట. సో అవి వర్క్ అవ్వవు. మీరు మ్యాక్సిమం వాడాలనుకుంటే ఆ కాయిల్ ఉన్నవే కొనుక్కుంటే దీనిపైన అయితే వర్క్ అవ్వద్దు అనమాట. ఓకేనా? మీరు కూడా ఇలాంటి ఇండక్షన్ వాడుతుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, మన వీడియో కింద కామెంట్ చేయండి మీరు ఏ కంపెనీ ఇండక్షన్ వాడుతున్నారు.